హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. డే 14 వెయిట్ లాస్ ఛాలెంజ్లో అయితే 59.40 అయితే ఉన్నానన్నమాట. సో ఈరోజైతే నేను 10 గ్రామ్స్ వెయిట్ గెయిన్ అవ్వడం జరిగింది. ఇలా అప్పుడప్పుడు అవుతుందన్నమాట. సో వర్రీ అవ్వాల్సిన పని లేదు. హెల్తీగా తింటున్నాం కాబట్టి వెయిట్ లాస్ అనేది స్లోగా జరుగుతుందన్నమాట. సో ఒకేసారి వెయిట్ లాస్ అయినా కానీ అది మన హెల్త్కి అంత మంచిది కాదు. సో అందుకని నేను స్లోగానే వెయిట్ లాస్ అయితే అవుతున్నాను. ఇంకా ఈరోజైతే ఎర్లీ మార్నింగ్ డీటాక్స్ డ్రింక్ అయితే రెడీ చేసుకుంటున్నాను. ఇక్కడ డీటాక్స్ డ్రింక్ వచ్చేసి కొద్దిగా వాము, అలాగే కొంచెం సోంపు, అలాగే కొద్దిగా జీలకర్ర అయితే యాడ్ చేసుకున్నాను. ఈరోజు ఈ 3 యూజ్ చేస్తున్నాను. సో ఇలా ఏదైనా డీటాక్స్ డ్రింక్ మనం ఎర్లీ మార్నింగ్ తీసుకోవడం వల్ల మన మెటబాలిజం అనేది బాగా బూస్ట్ అవుతుంది. సో దట్ మనం తీసుకున్న క్యాలరీస్ అనేవి ఈజీగా బర్న్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అనమాట. మన వెయిట్ లాస్కి అయితే చాలా హెల్ప్ అవుతుంది. సో ఎర్లీ మార్నింగ్ మనం డీటాక్స్ డ్రింక్ ఖచ్చితంగా తీసుకుంటే చాలా మంచిది. సో ఇక్కడైతే ఇంకా బాయిల్ అయిపోయిన తర్వాత నేనైతే ఫిల్టర్ చేసేసుకుంటున్నాను. ఫిల్టర్ చేసుకొని కొద్దిగా లెమన్ యాడ్ చేసుకొని ఇంకా ఈ డ్రింక్ని మెల్లిమెల్లిగా సిప్ చేస్తూ తాగేయడమే. నేనైతే కొంచెం వేడిగా ఉన్నప్పుడే తాగుతాను. ఒకవేళ మీరు వేడిగా ఉన్నప్పుడు తాగలేకపోతే కొంచెం గోరువెచ్చగా చేసుకొని అయితే తాగొచ్చు. తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేసుకుంటున్నాను. బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేసి ఈరోజు పెసరట్టు చేసుకుంటున్నాను. పెసరట్టుకి కాంబినేషన్గా నేనైతే టమాటా చట్నీ తీసుకోవాలనుకుంటున్నాను ఈరోజు. సో ఇక్కడైతే ఇంకా నేను టమాటాస్ తీసుకున్నాను, అలాగే ఒక ఆనియన్, అలాగే కొంచెం కొత్తిమీర, అలాగే 2 ఎండుమిర్చి అయితే యాడ్ చేసుకున్నాను. ఇవి ఉడుకుతున్నప్పుడే నేను ఇందులో 4 వెల్లుల్లి రెబ్బలు, అలాగే కొద్దిగా చింతపండు అయితే యాడ్ చేసుకున్నాను. ఇది మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత అయితే ఇక్కడ నేను మిక్సీ జార్లోకి తీసేసుకున్నాను. ఇందులో కొంచెం జీలకర్ర, కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా పేస్ట్ అయితే చేసేసుకున్నాను నేను. మీరు కొద్దిగా కచ్చాపచ్చాగా తింటామంటే కొంచెం కచ్చాపచ్చాగా పేస్ట్ అయితే చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడైతే నేను ఈరోజు ఇంకా పెసరట్టు వేసుకుంటున్నాను అన్నాను కదా. ఈ ఒక్క పెసరట్టు మీద నేనైతే ఆనియన్స్, క్యారెట్ తురుము కూడా యాడ్ చేసుకున్నాను. సో పెసరట్టు తీసుకోవడం వల్ల మనకు మంచి ప్రోటీన్ అయితే వస్తుందన్నమాట. అందుకోసం అని చెప్పేసి నేనైతే పెసరట్టు ఈరోజైతే బ్రేక్ఫాస్ట్లోకి తీసుకున్నాను. ఫస్ట్ మనం హెల్తీగా తింటుంటే ఫ్యాట్ అంతా మెల్లిమెల్లిగా బాడీలో ఉన్నదంతా పోతుందన్నమాట. సో అందుకని ఫస్ట్ మనం హెల్తీగా తినడం అయితే నేర్చుకోవాలి. తర్వాత అయితే ఇక్కడ నేను ఇంకా బ్రౌన్ రైస్ అయితే నానబెట్టుకుంటున్నాను. బ్రౌన్ రైస్ అయితే ఒక చిన్న గ్లాస్ తీసుకొని ఇలా ముందే నానబెట్టుకుంటున్నాను, ఒక 3 hours ముందు. సో డైరెక్ట్గా నేను కుక్కర్లోనే కడిగేసి కుక్కర్లోనే నానబెట్టుకుంటున్నాను అనమాట. సో ఈరోజు వంట చేస్తుంటే ఏమైందంటే గ్యాస్ అయితే అయిపోయింది. సో చూడండి, నేను ఒక దగ్గర ఎగ్స్ పెట్టాను, ఒక దగ్గర మా వాళ్ళకి వైట్ రైస్ పెట్టాను, ఒక పక్క నాకు బ్రౌన్ రైస్ పెట్టాను. నేను వెజిటేబుల్ కట్ చేద్దామని కూర్చుని తర్వాత అవి కట్ చేసుకొని వచ్చే లోపు అయితే గ్యాస్ అయిపోయింది. సో మళ్ళీ గ్యాస్ తెచ్చేదాకా వెయిట్ చేయాల్సి వచ్చింది. అసలే ఈరోజు వంట చేయడానికి ఇంట్రెస్టే లేదనమాట. పొద్దున లేచినప్పటి నుంచి నాకు నిద్ర వస్తూనే ఉంది. అయినా సరే తప్పదు, వంట చేయాల్సిందే, ఇంట్లోనే తినాల్సిందే అని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేస్తే ఈ గ్యాస్ అయిపోవడం ఒకటి, అలాగే ఈ కట్టర్ తీసుకెళ్ళి మా ఆయన హాస్టల్లో పెట్టేశాడనమాట. ఇప్పుడు మళ్ళీ హాస్టల్ నుంచి కట్టర్, గ్యాస్ 2 తెప్పించుకొని ఇంకా అప్పుడు మళ్ళీ వంట అయితే చేశానఅనమాట. నిజంగా ఈ కట్టర్ ఉండడం వల్ల చాలా అంటే చాలా హెల్ప్ అయింది. అసలు చూడండి, మనం చేత్తో కట్ చేసిన దానికంటే ఎంత మంచిగా కట్ అయ్యాయంటే చాలా బాగా కట్ అయ్యి. నాకు లాస్ట్ టైం గుర్తు రాలేదు ఇది ఉందని చెప్పేసి. మా మమ్మీ గుర్తు చేసింది, నీ దగ్గర ఉండాలి కదా, అది యూస్ చేసి కట్ చేయి, మంచిగా కట్ అవుతాయి అని చెప్పేసి. ఇంకా ఈరోజైతే ఇంకా దొండకాయ ఫ్రై చేస్తున్నాను. ఇక్కడైతే తాలింపు పెట్టేసుకొని అందులో దొండకాయలు కట్ చేసుకున్నాం కదా, అవి కూడా యాడ్ చేసి కొద్దిగా సేపు ఫ్రై చేసిన తర్వాత సాల్ట్ కూడా యాడ్ చేశాను. ఇంకా మూత పెడితే గుజ్జుగా అయిపోద్దని నేను మూత పెట్టకుండానే ఫ్రై చేశాను అనమాట. సో ఇలా ఉంటేనే నాకు ఇష్టం. సో అందుకోసమని నేను ఇలా చేశాను. దొండకాయ ఫ్రై మీలో ఎంతమందికి ఇష్టం? చేసిన తర్వాత బాగానే ఉంటుంది, కానీ అవి కట్ చేయాలంటేనే ఇరిటేషన్గా ఉంటుంది అనమాట. అలాంటి కటర్ ఉంటే ఎన్ని దొండకాయలైనా కట్ చేసేయచ్చు. సో ఇంకా ఇది వచ్చేసి లంచ్ ప్లేట్ అనమాట. 100 grams రైస్ అయితే తీసుకున్నాను, అలాగే 1 కప్పు దొండకాయ ఫ్రై తీసుకున్నాను. ప్రోటీన్ కోసం అయితే నేను 1 ఎగ్ తీసుకున్నాను ఈరోజు, అలాగే సలాడ్ తీసుకున్నాను.
ఇంకా ఈవినింగ్ అయితే డిన్నర్లోకి నేను సూప్ రెడీ చేసుకుంటున్నాను. ఈరోజు సూపే తాగాలి, ఇంకా ఏమి తినొద్దు అని ఫిక్స్ అయిపోయాను అనమాట. అందుకోసం అని చెప్పేసి నేనైతే ఇక్కడ కొన్ని వెజిటేబుల్స్ కట్ చేసుకున్నాను. స్ప్రింగ్ ఆనియన్స్, అలాగే బీన్స్, టమాటా, అలాగే క్యారెట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో ఈరోజు వచ్చేసి మసూర్ దాల్ సూప్ అయితే చేసుకుంటున్నాను నేను. ఇక్కడ ముందైతే నేను కొద్దిగా నెయ్యి తీసుకున్నానండి నూనెకి బదులు. సో సూప్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ సూప్ తీసుకోవడం వల్ల మనకి మంచి ప్రోటీన్ అయితే వస్తుందన్నమాట. అలాగే మనం వెజిటేబుల్స్ తీసుకున్నాం కాబట్టి మంచి ఫైబర్ అయితే వస్తుంది. సో ఇది ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత నేనైతే క్యారెట్ ముక్కలు, అలాగే బీన్స్ యాడ్ చేసుకున్నాను. ఇందులోనే టమాటా ముక్కలు కూడా యాడ్ చేసి కొద్దిసేపు మాత్రమే ఫ్రై చేసుకుంటున్నాను. నిజంగా ఈ సూప్ అయితే చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఇలా సూప్స్ నైట్ టైం తీసుకోవడం వల్ల మనకి మంచిగా లైట్ ఫీలింగ్ వస్తుందనమాట. హెవీ ఫీలింగ్ లేకుండా లైట్ ఫీలింగ్ వస్తుంది. ఇక్కడైతే ఇంకా టొమాటోస్ కూడా యాడ్ చేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకుంటున్నాను. ఎక్కువగా ఫ్రై చేయట్లేదు, ఎందుకనంటే మనం కుక్కర్ మూత పెడతాం కదా, మూత పెట్టినప్పుడు ఎలాగో ఉడుకుతుందనమాట. అందుకోసం అని చెప్పేసి ఎక్కువగా ఏమీ ఫ్రై చేయట్లేదు. తర్వాత అయితే మైసూర్ దాల్ నేను ఆల్రెడీ కడిగేసి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు వచ్చేసి ఈ పప్పునైతే అందులో యాడ్ చేసి పప్పును కూడా కొద్దిగా సేపు ఫ్రై చేస్తున్నాను. సో దట్ మన నెయ్యి ఫ్లేవర్ అనేది మన పప్పుకి మంచిగా పడుతుంది. ఈ సూప్ ఎలా ఉంటుంది అని అంటే మనకి సేమ్ దాల్ తిన్నట్టే ఉంటుంది. కాకపోతే మనం సూప్ లాగా తీసుకుంటాం కదా, అందులో మిరియాల పొడి యాడ్ చేసుకుంటాం కాబట్టి కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్నమాట. తర్వాత అయితే ఇంకా ఇక్కడ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనం కారం యూజ్ చేయట్లేదు, కారం ప్లేస్లో మిరియాల పొడి యూజ్ చేస్తున్నాము. సూప్లో దాదాపు మిరియాల పొడే వేస్తుంటారు. సో నేను కూడా ఇక్కడ మిరియాల పొడి యాడ్ చేసుకున్నాను. ఈ మిరియాల పొడి తీసుకోవడం వల్ల మనకైతే థ్రోట్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నా కానీ, జలుబు అయినప్పుడు కానీ బాగా హెల్ప్ అవుతుందన్నమాట. జలుబు చేసినప్పుడు ఈ సూప్స్ అలా తీసుకోవడం వల్ల చాలా రిలీఫ్ అనిపిస్తుంది, రిఫ్రెష్మెంట్ లాగా ఉంటుందన్నమాట. ఇక్కడైతే నేను ఈ పప్పు ఉడకడానికి సరిపడినంత వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇందులోనే కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని ఈ పప్పుని మంచిగా మెత్తగా ఉడికిచ్చేసుకుంటే సరిపోతుంది. ఈ కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి సాల్ట్ అయితే చెక్ చేసుకోవాలి మనం. సాల్ట్ సరిపోయిందా లేదా అని చెప్పేసి, ఎందుకంటే మనం ఇక్కడ వాటర్ యాడ్ చేసాం కదా, అందుకోసం అని చెప్పేసి ఒక్కసారి సాల్ట్ చెక్ చేసుకొని ఇంకా మనం కుక్కర్ మీద మూత పెట్టేసి ఒక 4 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకుంటే సరిపోతుంది. మైసూరు పప్పు వచ్చేసి త్వరగానే ఉడుకుతుంది అనమాట. అందుకోసం అని చెప్పేసి నేను ఒక 4 విజిల్స్ అయితే పెట్టుకున్నాను. 3 విజిల్స్లో కూడా ఉడికిపోతుంది, కాకపోతే నేనైతే ఒక 4 విజిల్స్ అయితే పెట్టుకున్నాను, ఎందుకంటే వెజిటేబుల్స్ కూడా ఉన్నాయి కదా. ఇక్కడ చూసినట్టయితే ఇలా పప్పు అయితే మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం సూప్ లాగా తాగాలి అనుకుంటున్నాం కాబట్టి దీన్ని ఒక మిక్సీ జార్లోకి వేసేసి అయితే మెత్తగా పేస్ట్ లాగా అయితే చేసేసుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్ చేసుకున్నాను కదా, ఇప్పుడు దీన్ని సేమ్ అదే కుక్కర్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాను. అంటే సూప్ మీరు ఏ కన్సిస్టెన్సీలో తాగాలి అనుకుంటున్నారో ఆ కన్సిస్టెన్సీకి అయితే చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి సాల్ట్ అయితే చెక్ చేసుకోవాలి, ఎందుకంటే మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాము. మీరు ఒకవేళ అలాగే తినాలి అనుకున్నప్పుడు సాల్ట్ అవసరం లేదు. నేనైతే ఈ కన్సిస్టెన్సీ తాగాలి అనుకుంటున్నాను కాబట్టి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాను. దానికి తగ్గట్టు నాకు సాల్ట్ సరిపోతే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. నిజంగా చాలా టేస్టీగా ఉంది సూప్. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇక్కడ కొద్దిగా వాటర్ యాడ్ చేశాను కాబట్టి ఇంకొంచెం సేపు మరగడానికి పెట్టేశాను. సో ఇంకా మనకి ఈవినింగ్ డిన్నర్లోకి అయితే సూప్ రెడీ అయిపోయింది. సో ఇక్కడ చూడండి సూప్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా నేను మా వారు అయితే ఈ సూప్ అయితే తీసేసుకున్నాం అనమాట. ఈ 2 డేస్ నుంచి నాకేంటంటే అస్సలు వాకింగ్ చేయడానికి, ఎక్సర్సైజ్ చేయడానికి అవ్వట్లేదు. అందుకే కావచ్చు 10 గ్రామ్స్ అయితే వెయిట్ గెయిన్ అయ్యాను. సో మనం తిన్నది మనం ఖచ్చితంగా క్యాలరీస్ అయితే బర్న్ చేయాలి అనమాట. ఇక్కడ అయితే చూడండి ఇంకా సూప్ వచ్చేసి మాకు 2 బౌల్స్కి అయితే అయ్యింది. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయడంతో పాటు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న గంట సింబల్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఆ గంట సింబల్ ప్రెస్ చేస్తేనే నేను చేసే వీడియోస్ అన్నీ మీకు 1 by 1 నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. అలాగే మీరు నా వీడియోస్ ఏవి మిస్ అవ్వకుండా ఉంటారనమాట.
ఎవరైనా నా వెయిట్ లాస్ వీడియోస్ కనుక మిస్ అయ్యి ఉంటే ఒక్కసారి నా ప్లేలిస్ట్ చెక్అవుట్ చేసేయండి. ప్లేలిస్ట్లో డే 1 నుంచి డే 14 దాకా అయితే వీడియోస్ పోస్ట్ చేశాను. ఒక్కసారి చెక్ చేయండి. మీకు నచ్చినట్టయితే, మీకు యూస్ఫుల్ అనిపిస్తే, సబ్స్క్రైబ్ చేసుకోకున్నట్లయితే ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.